హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం చాలా టేస్టీగా పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది వేడివేడి అన్నం, ఇడ్లీ, దోశ కాంబినేషన్లో మంచి రుచిగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికోసం ఫస్ట్ కడాయి పెట్టుకొని ఇందులో 1 స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 3 స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు కూడా వేసుకొని ఇవి లైట్గా వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ఇవి వేయించుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, ఒక 8 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత 2 గుప్పుల పుదీనా వేసుకోవాలి. దీన్ని ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్నాను నేను. ఈ పుదీనా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. పుదీనా మొత్తం ఇలా వేగిన తర్వాత ఒక 4 మీడియం సైజ్ టొమాటోస్ చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ వేసుకొని టమాటో అంతా బాగా మగ్గేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకుందాం. చూడండి, టమాటో అంతా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు. చూడండి, నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటిని వేయించుకోవాలి. ఇలా వేగిన తాలింపులో ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసేసుకోవాలి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మరికొంతమందికి షేర్ చేయండి.